ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ మార్పుపై వైసీపీ అధిష్టానం పునరాలోచనలో పడింది. ఎమ్మెల్యే సిఫార్సుతోనే ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ నియామకం జరగనుంది. ఇవాళ రేపో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి ఇప్పటికే అధిష్టానం నుంచి పిలుపొందినట్లుగా అయితే సమాచారం. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని తప్పించి ఇన్ఛార్జ్ను మార్చాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా జోరుగా చర్చ అయితే సాగుతుంది. ఇటు మరోవైపు మాచాని వెంకటేశ్వర్లకు వైసీపీ క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ జూమ్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, ఎమ్మిగనూరులో మళ్ళీ సర్వే చేయించిన అధిష్టానంగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? దానికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల క్రితమే 4 విడతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 4 విడతలుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డిని కాదని చెప్పి స్థానికంగా ఉండే మాచాని వెంకటేష్ ను నియమిస్తూ ఆయనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. ఇదే నేపథ్యంలో ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి మాచాని వెంకటేష్ కి సపోర్ట్ చేసినప్పటికీ పక్కన ఉన్న మాజీ ఎంపీ బుట్టా రేణుక గాని రుద్రగౌడ్ గాని తదితర నాయకులు ఎవరు ముఖాభావంగా ఉండడంతో ప్రస్తుతం వైసీపీ అధిష్టానం కూడా పునరాలోచనలో పడింది. ప్రస్తుతం మాచాని వెంకటేష్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చిన్నరెడ్డి కూడా అధిష్టానం ప్రస్తుతం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ప్రకటించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఎందుకు సహకరించడంలో మాచాని వెంకటేష్ అభ్యర్థి నిలబెట్టడం వల్ల భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయనే తదితర అంశాలపై మళ్ళా వైసీపీ అధిష్టానం రీసర్వే చేయిస్తుంది. ప్రస్తుతం ఎన్నికల అన్ని మండలాల్లో ఉన్న ఐపాక్ ప్రత్యేకంగా రీసర్వే చేపడుతుంది. ఈ సందర్భంగా మాచాని వెంకటేష్ కు స్థానికంగా ఉండే నాయకులు సహకరిస్తారా లేని పక్షంలో ఎలా ఉంటుంది, లేకపోతే మాచాని వెంకటేష్ అభ్యర్థులను మార్పు చేసి తిరిగి మళ్ళా బుట్టారాయణకి ఇస్తే ఎలా ఉంటుంది, లేదంటే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డికి కేటాయిస్తే ఎలా ఉంటుంది అని ఇత్యాది అంశాలు మూడు అంశాలుగా తీసుకొని వైసీపీ అధిష్టానం ముమ్మరంగా సర్వే చేపడుతుంది. ఈ కసరత్తులో భాగంగా ప్రస్తుతం బుట్టారాయణకు వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో రుద్రగౌడ్ కూడా స్థానిక లింగాయత్ చైర్మన్ రుద్రగౌడ్ కూడా ఈ రేస్ లో ఉన్నాడు. రుద్రగౌడ్ కూడా కొత్త ముఖం కావడము, బీసీ వ్యక్తి కావడము, లింగాయతుల్లో అత్యంత పెద్ద ప్రముఖ వ్యక్తి కావడంతో ఆయన పేరు కూడా ప్రస్తుతంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బుట్టా రేణుకన్నా లేక రుద్రగౌడ లేని పక్షంలో లేక మాచాని వెంకటేష్ ఎవరికి ఇస్తే బాగుంటుందని ఇత్యాది అంశాలపై వైసీపీ అధిష్టానం పూర్తిగా కృష్ణ సర్వేల ఆధారంగానే ఇన్ఛార్జీలు మార్చాలని అనుకుంటుందని అనుకోవచ్చు అంటారా వైసీపీ ప్రభుత్వం? ముమ్మరంగా ఇప్పుడు మాచాని వెంకటేష్ గత 3వ విడతలోనే అభ్యర్థుల జాబితాలో మాచాని వెంకటేష్ అభ్యర్థిగా ఇన్ఛార్జ్ గా కేటాయిస్తూ వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఇదే నేపథ్యంలో మాచాని వెంకటేష్ వచ్చినప్పటి నుంచి పలు గ్రామాల్లో కలియ తిరుగుతున్నప్పటికీ స్థానికంగా ఉండే కొందరు నాయకులు ముఖాభావంగా ఉండడం, ఆయన కలియ తిరగకపోవడము, ఆయనకు సహకరించకపోవడం ఇత్యాది అంశాలన్నీ అధిష్టానం దృష్టికి వెళ్ళాయి. దీంతో ఈ నేపథ్యంలో మాచాని వెంకటేష్ భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే పార్టీకి ఏమన్నా పెనుముప్పు వాటిందే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే వైసీపీ అధిష్టానం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు ప్రస్తుతం మాచాని వెంకటేష్ తో పాటు ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ పిలిపించి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఇదే నేపథ్యంలో బుట్టా రేణుకను రుద్రగౌడ్ కూడా త్వరలో పిలిపించి నలుగురి సమన్వయం చేస్తారా, లేక మాచాని వెంకటేష్ కేటాయిస్తారా, లేక బుట్టా రేణుక కేటాయిస్తారా ఇత్యాది అంశాలు మాత్రం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చానీయాంశమైన. మరి చెన్నకేశ్వరరెడ్డిని కూడా ఎమ్మిగనూరు నుంచి తప్పిస్తున్నట్లుగా తెలుస్తుంది కదా? చెన్నకేశ్వరరెడ్డి పూర్తిగా గత 2 పర్యాలు అంటే 10 ఏళ్ల పాటు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2 పర్యాలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగినప్పటికీ స్థానిక గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత కావడము, ప్రజా సమస్యలను పట్టించుకోలేదనే ఆరోపణలు ప్రధానంగా చెన్నకేశ్వరరెడ్డి గారు ఎదుర్కొంటున్నారు. ఇదే నేపథ్యంలో తన సీటు కేటాయించిన పక్షంలో తన కొడుకు జగన్మోహన్ రెడ్డికి సీటు కేటాయించాలని చెప్పి ఆయన పదే పట్టుబట్టారు. కానీ అధిష్టానం దీనికి పచ్చమీరడంతో ప్రస్తుతం అభ్యర్థి మార్పు సత్యమైంది, అనివార్యమైంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.